అన్నపూర్ణ, అన్నపూర్ణ చెప్పొదినా. నువ్వు మంజు ఇంకో వెహికల్ ఫంక్షన్ హాల్ కి వచ్చేయండి. నేను వెళ్ళి అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా. మీరు ఎక్కండి. నువ్వు ఎక్కు, నేను ఇటు సైడ్ కూర్చుంటాను. ఎద్దవా ఎద్దవా ఎక్కు. ఓకే ఓకే, ముందెక్కరా, ఎక్కు. గట్టిగా పట్టుకో. నువ్వు పోనివయ్యా. నాన్న, పెళ్ళంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఒక మలుపు అంటారు. కానీ నా విషయంలో అలాంటిదేమీ లేదు. సంతోషం లేదు, అలా అని బాధ లేదు. నువ్వు రోజు నాకు మంచి చేస్తావని మన కుటుంబ పరిస్థితిని బట్టే నేను మసులుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు నాన్న. మంజు, ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? మీ నాన్న ఎలాంటి వాడైనా ఆయన బ్రతికుంటే నీకిన్ని కష్టాలు వచ్చేవి కావు మంజు. ఆయన ఎలాగో పోయారు. ఉన్న నేను నీకు ఏమన్నా ఆసరా అయ్యానా అంటే అది లేదు. మంజు, ఈ పెళ్లి నీకు ఇష్టమా అని నా కూతురిని ధైర్యంగా అడగలేని పరిస్థితి ఈ తల్లిది. నన్ను క్షమించమ్మా. అమ్మా, ఈ విషయంలో నన్ను క్షమించు తల్లి. అమ్మా ప్లీజ్, ఇప్పుడేం కాలేదు, నువ్వు బాధపడకు. మంజు, ఇప్పటి వరకు నీ గురించి కాకుండా మన కుటుంబం గురించి ఆలోచించావు. ఈరోజు వరకు కూడా తల్లిగా నేను నీకు ఏమీ చేయలేదు. ఈ తల్లిని క్షమించమ్మా. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు? మంజు, నువ్వు నన్ను క్షమించాను అన్నంత వరకు నా మనసు కుదుటపడదు. కూతురు తల్లి గుండెల్లో ఉంటుంది, అంతేకాని తల్లిని కూతురు క్షమించడం ఏంటమ్మా? నువ్వు మా అమ్మవు. ఈడిప్పుడే వికెట్ తీయాలా? షట్, ఇట్లయితే గెలిచినట్టే. ఆ మంజు నన్ను చాలా బాగా గౌరవిస్తుంది. నేను కంపల్సరీగా మంజు ఫంక్షన్ కి వెళ్లాల్సిందే. డ్యూటీ తప్పనిసరి అయ్యేసరికి నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సార్, మీరు కూడా పుష్ప మేడమో సంద మేడమో అయినంటే బాగుండేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను ఆడైతే బాగుంటుంది అంటున్నావా? అది కాదు సార్, లేడీస్ గెటప్ లో వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది కదా అంటున్నాను. అబ్బా, నువ్వు భలే మాట్లాడతావురా. నువ్వు మామూలుడు కదా అసలు. కొట్టు కొట్టు, సిక్స్ కొట్టు. బాగుంది, చాలా బాగుంది. సార్ సార్ సార్, ఒక కానిస్టేబుల్ దొంగతో ముచ్చట్లు, ఇంకో కానిస్టేబుల్ మొబైల్లో క్రికెట్ చూడడం. మీ పనే బాగుంది, ఎలాంటి టెన్షన్లు లేవు. ఎవడయ్యా పోలీస్ జాబ్ అంటే టెన్షన్గా ఉంటుంది, రిలాక్స్గా ఉండదు, ఎప్పుడు ఏదో పని చేయాల్సి ఉంటుందంటారు. సార్, వీళ్ళు పట్టుకోకపోతే కూల్ కేకు, కూల్ డ్రింక్స్ లా చాలా కూల్గా ఉంటాం సార్. షట్ అప్. స్టేషన్లో ఉండి మీరేం చేస్తున్నట్టు? నువ్వేమో బాతకాన్ని కొడుతున్నావు. ఏం దాసన్న, క్రికెట్ స్కోర్ ఎంత? సార్ అది అసలు ఏ బాధ్యత లేకుండా ఉన్నారు. రౌడీ ఫిరంగి కేసులో ఒక్క పాయింట్ అన్న దొరికిందా మీకు? సార్, మన దగ్గర ఎంతైతే డేటా ఉందో దాన్ని బట్టి సార్
నేను మెల్లగా టిప్పర్లో యాక్టివేట్ చేస్తున్నాను సార్. మెల్లగలేదు, ఏం తొందర అక్కర్లేదు. మన ఉద్యోగాలు ఊడాక మీకు సమాధానాలు దొరుకుతాయేమో. బుర్రుండాలి, అందులో ఆలోచించే బుద్ధి ఉండాలి. అర్థమవుతుందా? కేసు అప్పచెప్పి ఎన్ని రోజులు అవుతుంది? ఎక్కడ వేసిన ఫైల్ అక్కడే ఉంది. పైనుంచేమో నాకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఇంతకీ సంజయ్ పుష్ప ఎక్కడా? సార్ వాళ్ళు మంజు మేడం పెళ్లి పేరంటానికి వెళ్ళారు. మీకంటే వాడే నయంలా ఉన్నాడు. కనీసం ఆన్సర్ అన్నా చెప్తున్నాడు. మక్కిలేరు కొడతాను. మీడియా వాళ్ళు నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. వీళ్ళేమో పసుపు దంచడానికి వెళ్ళారు. ఎవ్వరికి సీరియస్నెస్ లేదు. నాకు తెలుసు మంజు గురించి, కానీ మీరేం చేస్తున్నట్టు? మనం మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. సిన్సియారిటీ ఇంపార్టెంట్. అన్నిటికంటే చట్టం ముఖ్యం. గుర్తుంచుకోండి. ఇదిగో బ్యాండు, సత్యాన్ని వచ్చేస్తున్నాడు. మీరిక్కడ బ్యాండ్ మోగిస్తే ఆ సౌండ్ పెళ్లి కూతురు ఇంట్లో రీసౌండ్ వినిపించాలా? శ్రియా, ప్రియా, ఈరోజు మీ మొబైల్స్ లో మొత్తం పెళ్లి బిగినింగ్ నుండి శుభం కార్డు వరకు షూట్ చేస్తూనే ఉండాలి. ఎక్కడ సార్ హీరో? ఒక రేంజ్ లో దిగుతాడు చూడు. అత్తయ్య, రిసార్ట్ బాగుంది. అదే కదా ఈ మేడం టాటస్. మమ్మీ అది టాటస్ కాదు, స్టేటస్. అదేలేవే. రేయ్, చూస్తారంట్రా, వాయించండి. కానివ్వండి. సత్య, నేను ఇక్కడ ఉన్న మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసాను. నీ ఎంట్రీలో డాన్స్ ఉంటుంది, జై డాన్స్. వద్దురా, వద్దు. రై, మన సత్యాన్ని ఈరోజు ఆడించాల్సిందే. అమ్మా, ఈరోజు మన కుటుంబం అంతా కలిసి డాన్స్ చేయాలి. ఈ మడమ కొడుకు పెళ్లి తగ్గేదేలే.